మిత్రులారా, స్నేహితులారా, మీరు ఇలాంటి గులాబ్ జామ్ తినాలనుకుంటే ఈ వీడియోని చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజు అయితే మనం గులాబ్ జామ్ అయితే చేస్తున్నాం అనమాట. మీరు కూడా చూడండి. ఈ వీడియో చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ గులాబ్ జామ్ ఎక్కడైనా దొరుకుతుంది ఫ్రెండ్స్. జనరల్ స్టోర్స్లో కనుక ఎక్కడైనా దొరుకుతుంది అనమాట. గులాబ్ జామ్ తీసుకొని ఒక బౌల్లోనైతే మనం ఫస్ట్ వేసుకోలే. మొత్తం గులాబ్ జామ్ అంతా బౌల్లో వేసుకున్న తర్వాత కొద్దిగా పాలన్న వేసుకోవాలి ఫ్రెండ్స్. మేమైతే హాఫ్ స్పూన్ అంటే హాఫ్ గ్లాస్ పాలు అయితే వేసుకుంటున్నాము. ఇప్పుడు పాలు వేసుకున్న తర్వాత మా మమ్మీ అయితే గులాబ్ జామ్ పౌడర్ అయితే కలుపుతున్నారు ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి. ఈ గులాబ్ జామ్ టేస్ట్ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ప్రత్యేకంగా మన ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి చాలా చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. మీరు కూడా చూసేయండి. ఇప్పుడైతే ఈ గులాబ్ జామ్కి మీరు ఎంతమందిలో అయితే ఇష్టమంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ గులాబ్ జామ్కి కొద్దిగా మనం నెయ్యి అనేది చేతికి రాసుకుందాము. చూడండి, నెయ్యి అనేది మనం చేతికి రాసుకొని ఈ గులాబ్ జామ్ పిండిలోనైతే కలిపేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, గులాబ్ జామ్లోకి ఏముంచి మనం గులాబ్ జామ్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. మీరైతే మర్చిపోకండి. ఇప్పుడైతే మా మమ్మీ అయితే చిన్నగా చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఒత్తుకోవాలన్నమాట. రౌండ్ బాల్ లాగా అయితే రావాలి. ఈ గులాబ్ జామ్ ఏ మాటికి ఆ మాటి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్ట్ ఉంటుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఎప్పుడు నేను ఇదే చేయమంటాను. మీ గులాబ్ జామ్ చేయడం అన్నది ఇది ఒక సెకండ్ టైం అన్నమాట, నాట్ ఫస్ట్ టైం ఫ్రెండ్స్. నా చిన్నప్పుడు ఎప్పుడో మా మమ్మీ చేశారు. ఈ గులాబ్ జామ్ చేయడం సెకండ్ టైము. మీకు గులాబ్ జామ్ చేయడం ఎలాగో నేర్పిస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాల్స్లోకి అయితే చుట్టించుకున్నాం కదా. చూడండి, ఒక ప్లేట్లోనైతే అన్ని బాల్స్ లాగా చేసుకొని రౌండ్గా ఒక ప్లేట్లోనైతే మనం వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా కొద్దిగా నెయ్యి రాసుకుంటూ బాల్స్ చుట్టుకుంటే మన చేతికి కూర అంత అంటది అన్నమాట. అసలు అంటే ఛాన్స్ కూడా ఉండదు ఎక్కువగా. ఇప్పుడు చూడండి, ఈ విధంగా మనం ఏముంచి బాల్స్ అన్నది చేసుకొని ప్లేట్లో అయితే పక్కన పెట్టేసుకోవాలి. మీరు కూడా చూడండి, మేము అన్నీ చేసి అయితే మీకు చూపెడతాము. చూడండి ఫ్రెండ్స్, మేము అన్నీ బాల్స్లో చుట్టేసుకొని అయితే పక్కన పెట్టేసాము. చూడండి, గులాబ్ జామ్ అన్నది కొద్దిగా చిన్నగా ఉండకూడదు, మరీ పెద్దగా ఉండకూడదు ఫ్రెండ్స్. మీడియంలో ఉంటేనే ముంచి సరిపోతుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, గులాబ్ జామ్కి ఒక చిన్న కడాయి తీసుకొని ఇదైతే పాకం ఫ్రెండ్స్, స్వీట్ పాకము. చూడండి ఫ్రెండ్స్, గులాబ్ జామ్లో ఉంటుంది కదా వాటర్ సబ్స్టెన్స్, అదే అనమాట. ఒక బౌల్ తీసుకొని అందులో అయితే మనం పంచదార అయితే వేసుకోవాలి. మన స్వీట్ కన్సిస్టెన్సీ అనమాట. మేమైతే కొద్దిగా పంచదార అయితే వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, పంచదార అన్నది వేసుకున్నాం కదా. మీరు స్వీట్ ఎక్కువ తిన్న షుగర్ ఎక్కువ తింటారంటే షుగర్ వేసుకోండి. అంటే స్వీట్లోకి ఏమంచి స్వీట్ ఎక్కువ కావాలంటే కొంచెం షుగర్ ఎక్కువ వేసుకోవాలన్నమాట. మేమేమంచి మీడియం అన్నమాట, ఎక్కువ తినము తక్కువ తినము. అసలుకి షుగర్ వేసుకున్న తర్వాత నీళ్ళు అన్నది వేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి. ఇప్పుడైతే మేము నీళ్ళు అన్నది వేసుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొద్ది నీళ్ళు అన్నది వేసుకున్నాము. అలాగే మీకు పాకంకి ఎంత సరిపడా అంత నీళ్ళు అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మేమైతేనేమించి నీళ్ళನ್ನು వేసుకున్నాము. ఈ గులాబ్ జామ్కి మెయిన్ ఈ పాకమే చాలా చాలా బాగుండాలి ఫ్రెండ్స్. అప్పుడే గులాబ్ జామ్ కూర చాలా టేస్టీగా ఉండాలి. చూడండి, మనం ఇటు సైడ్ నూనె పెట్టుకొని ఇంకా అటు సైడ్ ఏముంచి పాకం అన్నది రెడీ అయిపోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే హైలో పెట్టేసుకున్నాం. మేమైతే హైలో పెట్టేసి మా అమ్మగారు అయితే కలుపుతున్నారు అనమాట. మీరు కూడా చూడండి. ఇప్పుడైతే నేముంచి ఇదంతా కలిపిస్తాం కాబట్టి మనమైతే ఇప్పుడు ఈ గులాబ్ జామ్ రౌండ్ రౌండ్ బాల్స్ చేసుకున్నాం కదా. ఈ పక్కన నూనె పెట్టుకొని తర్వాత ఆ బాల్స్ అన్నవి ఇందులో వేసుకున్నాం అనమాట. హైలో పెట్టేసుకొని గ్యాస్ అన్నది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్క విధంగా వేసుకోవాలన్నమాట. ఈ గులాబ్ జాములకి అయితే ముందు ఈ బాల్స్ ఉన్నాయి కదా, ఇవి గోల్డెన్ కలర్లో అయితే రావాలి ఫ్రెండ్స్. అప్పుడే గులాబ్ జామ్ మంచి టేస్ట్ వస్తుంది. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ గులాబ్ జామ్ టేస్ట్. మీరు కంపల్సరీ మీ ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది ట్రై చేయాల్సిన రెసిపీయే. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఈ విధంగా మనం ఎన్ని గులాబ్ జాములు కావాలంటే అన్ని గులాబ్ జాములు చేసుకోవాలి ఫ్రెండ్స్. కానీ గులాబ్ జాము ప్రేమతో అయితే చేస్తేనే ముంచి దాని స్వీట్ కూర కలుస్తుంది ఫ్రెండ్స్. మా అమ్మగారు అయితే నా కోసం ప్రేమతో చేస్తున్నారు. మా బుజ్జి మమ్మీ ప్రేమతో నాకైతే చేస్తున్నారు. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతేనేముంచి ఈ గులాబ్ జాములు అనేవి కొద్ది కొద్దిగా కలర్లను మారుతున్నాయి కదా. వైట్ కలర్ నుంచి కొద్దిగా గోల్డెన్ కలర్ లాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఏముంచి గులాబ్ జాములు అయితే రావాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, హైలో పెట్టుకోవాలన్నమాట.
ఇప్పుడు మనం గులాబ్ జామ్లో చిన్న తప్పు చేస్తేనే నుంచి మొత్తం రెసిపీ అన్నది పాడైపోద్ది. అసలు ఈ బాల్స్ అన్నవి విరగకూడదు ఫ్రెండ్స్, జాగ్రత్త పడాలి మనం. అలాగే ఆ పక్కన షుగర్ ఉంది కదా, అది కూడా జాగ్రత్త పడాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మేమైతే దీన్ని అయితే బాగా కలిపేసుకుంటున్నాము. చూడండి, ఇది చూస్తుంటేనే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇది టేస్ట్ చేస్తే బాగుంటుంది, కానీ నేను అప్పుడే అనుకున్నాను మా మమ్మీ అయితేనేమించి గులాబ్ జామ్ తినాలనిపిస్తేనేమించి ఎప్పటి నుంచో అడుగుతున్నాను. పోన్లేరా అనేసి ఈరోజు అయితే చేశారు. నేను అలాగే మా ఫ్రెండ్స్కి కూడా చెప్పేది మీ సీక్రెట్ అంటేనేమించి సర్లేరా అన్నది. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతేనేమించి కొద్దిగా గోల్డెన్ కలర్ ఎక్కాలి అనమాట. చూడండి, మనం నిదానంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ గులాబ్ జామ్ వీడియో మీకు కనుక తెలిసి ఉంటేనేమించి నేను గులాబ్ జామ్ వీడియో ఎలా చేస్తున్నానో కామెంట్ చేయండి. గులాబ్ జామ్ వీడియో కట్టే చేస్తున్నాం, కానీ నేను చెప్పడం ఎలాగుందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతేనేమించి ఈ కొద్ది కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బోండా మాస్టర్లు ఉన్నారు కదా, బోండా ఎలాగైతే ఉండాలి ఇది కూడా అలాగే ఉండాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, పక్కన పాకం కూర రెడీ అయిపోతుంది. చూడండి, పొగల కూర వచ్చే షుగర్ అన్నది మెల్ట్ అయిపోతుంది కొద్దిగా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మొత్తం షుగర్ అన్నది మెల్ట్ అయిపోయింది. మెల్ట్ అయిపోయి నీళ్ళగా అయితే పొగ వస్తున్నది. అలాగే ఉండాలి ఫ్రెండ్స్, మీరు దానికి ఏమీ ఆశ్చర్యపడకండి, అలాగే ఉండాలన్నమాట. ఇప్పుడైతేనేమించి ఇది ఎలా కలుపుకోవాలి. మీరు కనుక ఇది జాగ్రత్త పడకపోతే ఇది ఒక సైడ్ కాలకుండా ఉంటుంది. అప్పుడే గులాబ్ జామ్ టేస్ట్ ఉండదు, చాలా చాలా బాగోదు ఫ్రెండ్స్ అసలు అలా ఉంటే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతేనేమించి కలుపుతున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఈ గులాబ్ జామ్ అయితేనేమించి కంపల్సరీగా చాలా 100% టెక్నీషియన్స్ తీసుకోవాలి. ఏటి కావాలో ఏటి వద్దా అని అన్నీ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నెయ్యి కూర రాసాం కదా గులాబ్ జాములకి, నాకు తెలిసి మంచి టేస్ట్ అనిపిస్తుంది. మీరు కూడా చూసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మన గులాబ్ జాములు వచ్చేటప్పుడు నెయ్యి ఎందుకు రాసుకుంటారని మీకు డౌట్ రావచ్చు. ఆ డౌట్కి నేనైతే క్లారిఫై ఇచ్చేస్తాను అనమాట. ఏంటంటేనేమించి మన చేతులకి ఉత్తిగా పిండి అయితే రాసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, మన చేతులకి ఫుల్గా అంటికిపోతుంది అనమాట. నెయ్యి రాసుకున్నాం అనుకోండి అంటదు, ఎందుకంటే అది కొద్దిగా జెల్లీ సబ్స్టెన్స్ కాబట్టి ఎక్కువ అంటది ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి, ఇప్పుడైతేనేమించి ఈ విధంగా అయితే ఇది కొద్దిగా అవుతుంది ఫ్రెండ్స్ ఈ గులాబ్ జాముల్లో. మీరు కూడా చూసాను ఫ్రెండ్స్. ఈ గులాబ్ జాములు అయితేనేమించి నాకు పెద్ద పార్టీ ఫ్రెండ్స్ మా ఇంట్లో గులాబ్ జామ్ అంటే. ఇది సెకండ్ టైం ఫ్రెండ్స్, చెప్పాను కదా మీకు. అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు తిన్నాను ఫ్రెండ్స్, 5th or 4th అనమాట. ఇప్పుడు నేను 8th వచ్చాను, ఇప్పుడు తింటున్నాను మళ్ళీ. గులాబ్ జామ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు గులాబ్ జామ్ పక్కన ఉన్న పాకం ఉన్నది కదా ఫ్రెండ్స్, అదైతే కొద్దిగా అయిపోయింది కాబట్టి మా మమ్మీ అయితే ఇలాచీ ఉంది కదా, ఇలాచీ అనేది దంచుతున్నారు అనమాట. మీరు కూడా చూడండి, ఇదేమంచి 2 వేస్తున్నాం ఫ్రెండ్స్ మేము. ఇలాచీ వల్ల మంచి స్వీట్ కాంబినేషన్ అనేది వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతేనేమించి ఇప్పుడు చూడండి, ఇవన్నీ దంచాం కదా, అదన్నీ ఇందులో అయితే వేసుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, మంచి వాసన అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ పక్కన ఉన్న పాకం అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా క్రిస్పీ ఉంటుంది. గులాబ్ జాములు కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతేనేమించి విడిపక్క ఏమో వేగిపోయాయి కదా ఫ్రెండ్స్, మీరు కూడా చూసేయండి. చూడండి, గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చాయి కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక 1 minute ఉంచి తీసేయడమే అనమాట. మీరు కూడా చూసేయండి, ఎంత బాగున్నాయి కదా, పర్ఫెక్ట్ ఇలా రావాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ గులాబ్ జామ్ వీడియోనేమించి మీకోసం అనేది చేస్తాము. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నాకు మానిటైజేషన్ చేయండి. మీరు ఏ వీడియో కామెంట్ పెట్టండి, ఆ వీడియో అయితే చేస్తాను కన్ఫామ్గా. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి అనమాట, అందరికీ షేర్ చేయండి. గులాబ్ జామ్ రాలేని వాళ్ళు కూడా కొద్ది మందిలో ఉంటారు కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతేనేమించి గులాబ్ జాములు మనం పెట్టేసాం కదా, అదంతా అయిపోయింది. మీరు కూడా చూడండి, ఇప్పుడైతే మనం ఏ ప్లేట్లోనైతే గులాబ్ జాములు వేసామో అదే ప్లేట్లోనైతే వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఈ గులాబ్ జాములు అయితే గోల్డెన్ కలర్లో వచ్చేసి చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్, చూడడానికి చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు ఏమించి గులాబ్ జాములు అన్నీ ఒక ప్లేట్లో అన్నది పెట్టేసుకుందాము. ప్లేట్లో పెట్టేసుకొని ఒక 1.5 2.5 minute ఆ పక్కన ఉన్న పాకం ఉన్నది కదా, కొద్దిగా చల్లార్చండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మీరు కూడా చూడండి, ఈ గులాబ్ జాములు అంతా తీస్తాను అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇదైతే కొద్దిగా చల్లారిపోయింది ఫ్రెండ్స్. ఇంకా కొద్దిగా మాకు ఇంకా వేగలే కాబట్టి, అంటే షుగర్ అన్నది కొద్దిగా ఉంది. సో మేమైతే మా మమ్మీ అయితే ఇంకా పెడుతున్నారు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయాయి కాబట్టి దీన్ని ఒక సైడ్ అయితే పెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, మనమైతేనేమించి ఏం లేదు ఫ్రెండ్స్, ఈ గులాబ్ జాములు ఉన్నాయి కదా, అవన్నీ ఆ పాకంలో వేసాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
ఓకేనా ఫ్రెండ్స్, ఈ స్వీట్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. గులాబ్ జామ్ రెసిపీ అయితే కంప్లీట్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, గులాబ్ జాములు అయితే చాలా చాలా బాగున్నాయి కదా. మీరైతే ఇంట్లోనే అయితే ట్రై చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.